చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఏ ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఎటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అది నిజమేరా. వచ్చేసింది. వస్తున్నా వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంటట. వస్తాను రా, వస్తా. ఏంటండి ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పని ఏంట్రా నీకు? ఏం మేము మనుషులం కదా? మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా? బాషా భాయ్ ఆప్కా డ్రింక్. థ్యాంక్ యూ. ఏమండి ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మారా. రఫ్ గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయరా. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది. గురుగారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరదులే, నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళు, పడుకో. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడిని నీకు తోడుగా పంపిస్తా.